పాయింట్ ఏంటి అంటే మీరు ఒక ఫోటో నేను మీకు చూపిస్తా. మీరు కూడా సరే గతంలో ఖండించి ఉంటారేమో. ఇదే చంద్రబాబు నాయుడిని గద్దర్ కూడా కలిసిన సందర్భం ఉన్నది. సో గద్దర్ కూడా ఒక మీటింగ్లో 2018 ఎలక్షన్ మీటింగ్లో కలిసి ఆయనను హగ్ చేసుకున్న, కౌగిలించుకున్న ఒక ఫోటో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి గద్దరే ఓకే అనుకున్నప్పుడు మరి ఆమె కూతురు ఏముంది? ఆమె కూతురు తండ్రి చనిపోయాడు కాబట్టి, గద్దర్ గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అదే చంద్రబాబుని వెళ్ళి అడిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. యా రైట్ క్వశ్చన్, కరెక్టే. గదర్ అన్న నాకు తెలిసి మీరు చెప్పేది ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి కొట్లాడిన లాస్ట్ ఎలక్షన్స్. అప్పుడు ఆ వేదిక మీద సభా మర్యాదగా ఆయన పోయి కలిసింది, వచ్చింది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఆయన హైట్ ఉన్నాడు, ఈయన కడుపులో ఇట్లా ఇట్లా పెట్టినట్టు వచ్చింది. ఆ ఫొటోస్ అన్ని వచ్చినాయి. దానిని అప్పుడు కూడా గద్దర్ అన్నతోటే అన్న మీరు చంద్రబాబు దగ్గరికి పోకుండా ఉండాల్సిందన్నా అని చెప్పని ఆయనతోనే అన్నాం. అరే ఆయన వేదిక మీద ఉండే కలిసిండి, ఇక ఏం చేయాలంటే లేదన్నా అది మా బొట్టలోకి అయితే నచ్చలేదని. నేను ఇక్కడ ఒక గద్దరన్న మీద ఒక్కటే చెప్పలే. నేను జనసభ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడెక్కడ యువకులు ఎక్కడెక్కడ తెలంగాణ అన్నారో, అందుకే పల్లెలలో నెత్తురు బారించినటువంటి దుర్మార్గుడు అన్న కదా. మేము కూడా పాదయాత్ర చేసినాం. తెలంగాణ మూవ్మెంట్ పీక్ నడుస్తున్న క్రమంలో ఈయన పాలకుర్తి పాదయాత్రని తీస్తే మా క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము ఒక 200 మందిని ఆ ఇనుప పాదాలు ఎక్కడెక్కడైతే పెట్టిండో జనగాంకెళ్ళి మన స్టార్ట్ చేసి పోయిండు పాలకుర్తి దాకా పోతే, మేము దొడ్డి కొమరయ్య ఊరికెళ్ళి ఆయన ఇంటికాడికెళ్ళి కడవెండికెళ్ళి పాదయాత్ర స్టార్ట్ చేసి పాలకుర్తి దాకా తిరిగినాం. తిరిగి ఎక్కడెక్కడైతే చంద్రబాబు తిరిగిండో నీ ఇనుప పాదాలు రా నాయన, ఇవన్నీ నా తెలంగాణ పల్లెల మీద నువ్వు మళ్ళీ డేగలేకి వచ్చి చేస్తున్నావు. అదే అక్కడనే ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కూడా వచ్చి తుపాకీలు ఎత్తాడు ఏది జనగాంలో. సో మేము ఒక్క గద్దరన్న ఒక్క అంశం గురించే చెప్తలేను ఇక్కడ. నేను కంప్లీట్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అని ఎవరెవరైతే అన్నారో వాళ్ళ మీద చేసినటువంటి విధ్వంసానికి, వాళ్ళ మీద చేసినటువంటి పైశాచిక పాలనకు వ్యతిరేకంగా మేము చంద్రబాబును ద్వేషిస్తున్నాం. అదే దాని గురించే ఇవన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. సో గదరన్న పోయి ఇట్లా పట్టుకున్నాడనే మాకు నచ్చలే, వ్యక్తిగతంగా అయితే సవాలే లేదు, నచ్చలే. ఇప్పుడు కాదు, ఆయన అన్న పోయిన తర్వాత కూడా అన్న ఉన్నప్పుడే చెప్పినమంటున్నాం, ఇప్పుడు చెప్తాం, మళ్ళీ బరాబర్ తర్వాత కూడా చెప్తాం. సో విగ్రహం అనే దాని కాడ మళ్ళీ అంటున్నారు కదా, ఒక విగ్రహమే పెట్టుమన్నారు కదా. నేను అంటున్నాను ఏంటంటే కలెక్టివ్ అందరిది కలిపి మాట్లాడాలని చెప్తున్నా. ఓకే.